హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్స్. సో ఈరోజు మీ ముందుకు చూడండి మరిన్ని కాంబోస్ తోటి కొత్త కలెక్షన్స్ అన్ని తీసుకొని వచ్చేసాను అనమాట. మీరు చూస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా మీకు సింగిల్ పీస్ కొరియర్ అవైలబుల్గా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే సింగిల్ ఐటమ్ కొరియర్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రైస్ మీకు ఫైనల్ ప్రైస్ అనేది ఉంటుంది. ఎక్కడికైనా సెండ్ చేస్తామండి, ఈ అడ్రస్ ఏదైనా పర్వాలేదు. కాకపోతే జస్ట్ మీరు మీ ఏరియాకి ఏ సర్వీస్ అవైలబుల్గా ఉందో లేదో చెప్పాలన్నమాట. కొంతమంది ఏమంటారంటే మీరే చూసి సెండ్ చేయండి మ్యామ్ అంటారు. మిగిలినవన్నీ పర్వాలేదండి, కానీ డీటీడీసీ మాత్రం మీరు మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే డీటీడీసీ ఇక్కడ చూపించేసరికి మాకు సర్వీస్ ఉందని చూపిస్తుంది, తీరా ఐటమ్ సెండ్ చేసిన తర్వాత అక్కడ సర్వీస్ లేదని బ్యాక్ వస్తుంది. అలా బ్యాక్ వచ్చినవి మేము మళ్ళీ పంపించాలంటే మళ్ళీ మా చేత 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇవి చాలాసార్లు లాస్ అవుతుంది. ఏదో ఒక ఆర్డర్ అంటే పోనీలేని మనం పంపించవచ్చు. చాలా ఐటమ్స్కి అలాగే అవుతుందంటే మనకు వచ్చే ప్రాఫిట్ అంటూ ఏమీ ఉండదు కదండి. ఆల్రెడీ మనం బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాం, మళ్ళీ అందులో ఎక్స్ట్రా ఈ డబుల్ ఛార్జ్ కూడా పే చేయాలి అంటే కష్టం అనమాట. 1 or 2 ఐటమ్స్ కంటే ఓకే అండి, వీ కెన్ వే. బట్ చాలా పార్సల్స్ ఎందుకు వస్తున్నాయి, ఇలా మనకు వచ్చే మార్జిన్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వాటికే అవుతుందండి. సో దట్ మీకు కనుక డీటీడీసీ అవైలబుల్గా ఉందో లేదో మాత్రం మీరు చెప్పాల్సిందే. ఇన్ కేస్ డౌట్ ఉంటే ఇండియన్ పోస్ట్ చేయించుకోండి. అలా కాదని మేము చేసిన తర్వాత బ్యాక్ వచ్చింది అంటే కనుక మీరు ఖచ్చితంగా రిటర్న్కి మాకు డీటీడీసీకి రీషిప్పింగ్ ఛార్జెస్ పే చేస్తే మేము మళ్ళీ ఇంకో వేరే పోస్టులో పంపిస్తాం అనమాట. ఇది ఒక్కటే మేము మిమ్మల్ని అడిగేది. వీలైనంత వరకు మేము వేరే కొరియర్స్ కూడా యూజ్ చేస్తున్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలెక్షన్స్ హాఫ్ ఆఫ్ ఐటమ్స్ వరకు మేము ఎక్స్ప్రెస్ బీస్ని యూజ్ చేస్తాము. సో దానికోసం మీ ఫోన్ నెంబర్ని కరెక్ట్గా ఉండేది ఇవ్వాలన్నమాట. రన్నింగ్లో ఉండేది, ఎప్పుడు కాల్ చేసిన పిక్ చేసేలాగా ఓటీపీ వచ్చేలాగా చూసుకున్న నెంబర్ని మాకు ఇస్తే సరిపోతుంది. పిన్ కోడ్ కరెక్ట్గా ఇవ్వాలండి. పిన్ కోడ్ రాంగ్ ఇస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. జీజే వెడ్డింగ్ సెట్స్ అండి వచ్చి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కోసం మంచిగా వచ్చాయి కొత్త డిజైన్స్ అన్నీ. సో మీరు లేట్ చేయకుండా ఫాస్ట్గా బుక్ చేసుకోండి. బుక్ చేసుకునే ప్రాసెస్ అనేది మీకు హ్యాపీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి, 7989311651. ఈ నెంబర్కి మీరు పిక్చర్ పెట్టి అవైలబిలిటీని చెక్ చేసుకోవాలి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. టైంపాస్ ఎంక్వైరీస్ అయితే చేయొద్దు. అండ్ మన కలెక్షన్ మొత్తం ఇక్కడ ఛానల్లో చూపిస్తున్న ఇవి మాత్రమే మన కలెక్షన్స్ ఉంటాయి. లేదు మీకు ఇంకా వేరే కలెక్షన్స్ కావాలి అంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మన దగ్గర ఉన్న స్టాక్ అన్ని పిక్స్ పెడుతూ ఉంటాము. సో మీరు ఆ విధంగా మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్సనల్గా అయితే ఎవరి కోసం అంటే చాలామంది మాకు నాన్తాడు మోడల్స్ ఉంటే పెట్టండి, లేకపోతే ఇయర్ రింగ్స్ మోడల్స్ ఉంటే ఇంకేమైనా పెట్టండి, ఇంకా ఏమైనా ఉంటే పెట్టండి, కలెక్షన్స్ వడ్డానంలో డిజైన్స్ పెట్టండి అని అడుగుతూ ఉంటారు. అలా పర్సనల్గా పెట్టాలి అంటే ఓన్లీ పిక్ ఒక్కటి సరిపోదండి, మీకు విత్ ప్రైజ్ అన్నీ పంపిస్తూ కూర్చోవాలి. సో అలా ప్రతి ఒక్కరికి అన్నీ సెండ్ చేస్తూ కూర్చుంటే రోజంతా అక్కడే గడిచిపోతుందండి. అండ్ మీరు పర్చేస్ చేసినా సరే ఒక ఆర్డర్ కోసం మనం అంత టైం కేటాయించాలంటే చాలా కష్టం కదండి. అందుకోసం మీరు మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో రెగ్యులర్గా మనము అలానే మీకు స్టోరేజ్ కూడా ఏం ఫుల్ అవ్వదండి. ఏవైతే ఇక్కడ యూట్యూబ్లో మనం మెన్షన్ చేయమో ఆ ఐటమ్స్ మాత్రమే ఇక్కడ పోస్ట్ చేస్తామన్నమాట. కొన్ని ఫొటోస్ అవి ఇవి ఉంటాయి. అండ్ ప్రీమియం క్వాలిటీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనం వాట్సాప్ గ్రూప్లో పెడతాము. మీకు అంటే రోజుకి చాలా తక్కువ అప్డేట్స్ వస్తాయన్నమాట. స్టోరేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి మీకు కూడా మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. అండ్ అవైలబిలిటీ అడిగే వాళ్ళు మాత్రం ప్లీజ్ అని మీరు ఖచ్చితంగా కొనాలి అనుకుంటేనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. అది కూడా మీరు వాట్సాపే చేయాలి, కాల్ చేయొద్దు. సో కాల్స్ అనేవి పిక్ చేయమన్నమాట. ఓన్లీ వాట్సాప్లో మాత్రమే మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ పెట్టేసి అవైలబుల్ ఉందా లేదా చెక్ చేయాలన్నమాట. వన్స్ అవైలబుల్ అని చెప్పిన తర్వాత సేమ్ ఇదే నెంబర్కి, మీరు ఇక్కడ ఏ నెంబర్ అయితే చూస్తున్నారో అదే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీకు బుక్ చేసుకున్న ఎన్ని డేస్కి ఆర్డర్ అనేది వస్తుంది అని అడుగుతారు. మీరు బుక్ చేసుకున్నాక 1 week to 10 days అనేది ఖచ్చితంగా పడుతుందండి. ఇన్ కేస్ ఎర్లీగా కూడా రావచ్చు ఒక్కొక్కసారి, బట్ ఈచ్ టైం అనేది అది గ్యారెంటీ లేదనమాట. మినిమం 7 days అయితే ఈజీగా ఉంటుంది. 3 daysకి 4 daysకి ఆర్డర్ డెలివరీ నాట్ పాసిబుల్ అండి. సారీ, కొంచెం మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక్కడ వాయిస్లో, బ్యాక్ సైడ్ వెహికల్స్ ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి. ఓకేనా. ఈ వడ్డానాలు వచ్చేసి మీకు చాలా తక్కువ స్టాక్ ఉన్నాయండి. స్టాక్ అయిపోకముందే ఫాస్ట్గా మీరు బుక్ చేసేసుకోండి. నిన్ననే రీస్టాక్ అయ్యాయి మొత్తం అనమాట. సో చాలా క్రేజ్ ఉంది ఆ వడ్డానాలకి. ఓకేనా. సో బుక్ చేసుకున్నాక 10-15 డేస్లో వస్తుంది. ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీయాలి. పార్సల్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. అది క్లియర్ కట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కట్ పాజ్ లేకుండా మాత్రమే ఉంటేనే ఓపెనింగ్ వీడియో యాక్సెప్ట్ చేస్తాము. అప్పుడే మీరు డ్యామేజ్ కనుక వచ్చినట్లయితే వేరే ఐటమ్కి ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది. ఎక్స్చేంజ్ పాలసీ రూల్స్ చూడండి. ఓపెనింగ్ వీడియో ఉన్న తర్వాత అది మేము యాక్సెప్ట్ చేయడానికి మాత్రమే ఓపెనింగ్ వీడియో అండి. వన్స్ మేము యాక్సెప్ట్ చేశాక మీకు ఒక అడ్రస్ ఇస్తాము, ఏదో ఒక అడ్రస్ అయితే ఇస్తాము, ఏదైనా ఒక షాప్ అడ్రస్ ఇస్తాము మేము. మీరు అక్కడికి కొరియర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు కొరియర్ చేసిన తర్వాత పార్సల్ అక్కడికి రీచ్ అయిన తర్వాత మాకు మెసేజ్ అయితే వస్తుంది. సో మేము అది చూసుకొని అక్కడ స్టాక్ వచ్చి ఓకే మీరు మాకు డ్యామేజ్ పీస్ సెండ్ చేశారు, అది రీచ్ అయింది అనుకున్న తర్వాత న్యూ పీస్ని స్టాక్ చూసి సెండ్ చేస్తాం. ఇన్ కేస్ స్టాక్ లేదనుకోండి
మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీరు ఫైనల్ చేసుకోవచ్చు. ఓకే కదండీ! అన్ని వివరాలు చెప్పేసాను. ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ క్వాలిటీ అండ్ మీరు చూసిన ఈ జ్యువెలరీ మొత్తం కూడా హైదరాబాద్ బేగం బజార్ జ్యువెలరీనేనండి. సో, అక్కడ మనకి ఆల్మోస్ట్ ఎవరెవరైతే సేల్ చేస్తున్నారో అన్ని కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు సింగిల్స్ మీకు కొరియర్ చేయరు. మేము మీకు సింగిల్స్ కొరియర్ చేస్తాము. ఓకే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డెలివరీ టైం ఎంత పడుతుంది? 1 వీక్ టు 10 డేస్. ప్రోడక్ట్ వచ్చాక డ్యామేజ్ వస్తే ఏం చేయాలి? ఓపెనింగ్ వీడియో పెట్టేసి అయితే టైం అయితే టేకింగ్ ఉంటుంది. ఎక్స్‌చేంజ్‌కి మాత్రం పక్కా టైం తీసుకుంటుందండి. అది ఎంత టైం అనేది మన చేతుల్లో లేదు. సో, ఎవరికైనా పొరపాటున ఎక్స్‌చేంజ్ గట్రా వచ్చింది అంటే మాత్రం వాళ్ళు ఇక వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇదొక్కటే మనకి మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. దాన్నైతే ఇంక మార్చలేమండి. ఈ రూల్ అనేది ఇంక ఇలాగే ఉంటుంది. దీన్ని మనం చేంజ్ చేయలేము. అండ్ బ్యాక్ సైడ్ చైన్స్ లేని వాటికి చైన్‌కి ఎక్స్ట్రా 30 రూపీస్ పడుతుంది. 20 ఆర్ 30 మేము మీకు బుక్ చేసుకునేటప్పుడు చెప్తాము. ప్రోడక్ట్‌ని బట్టి ఉంటుంది. సో, మీరు పే చేస్తేనే మీకు చైన్ అనేది వస్తుంది. లేదంటే ఓన్లీ మీకు నెక్ సెట్ మాత్రమే వస్తుందనమాట. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బల్క్ అంటే అండి ఒకటే డిజైన్ 10 పీసెస్, 20 పీసెస్ తీసుకునే వాళ్ళకి ప్రైస్ అనేది వేరేగా ఉంటుంది. ఖచ్చితంగా లెస్ అయితే చేస్తాము. అండ్ మీకు చూసే కదా స్టార్టింగ్ ఇందాక వీడియోలో చాలా వరకు బల్క్ స్టాక్ కనిపిస్తుంది. రీసెల్లర్స్ ఉంటారు కదండీ! ఆన్‌లైన్ రీసెల్లింగ్ చేసేవాళ్ళు కావచ్చు, ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు కావచ్చు. వాళ్ళైతే ఏం చేస్తారంటే ఒక్కొక్క పీస్‌ని 10 పీసెస్ అలా తీసుకుంటారు. ఆల్రెడీ మనది హోల్‌సేల్ ప్రైస్ అండి. ఇందులో మరీ డిస్కౌంట్ అయితే ఏమీ రాదు. కొంత లెస్ అయితే ఉంటుంది. అది బుక్ చేసుకునేటప్పుడు చెప్తాం. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏవైనా మంచి క్రేజీగా సేల్ అయ్యే డిజైన్స్‌ని 5 పీసెస్, 10 పీసెస్ ఈచ్ అలా తీసుకుంటారండి. అందువల్ల మన దగ్గర స్టాక్ అనేది ఫాస్ట్‌గా సేల్ అవుతుంది. వాళ్ళు ఇవే పిక్చర్స్‌ని సేమ్ పిక్చర్స్‌ని వాళ్ళు పోస్ట్ చేసుకుంటారు. కాకపోతే ఏమంటారు వాళ్ళు డిస్పాచ్ చేసుకుంటారనమాట. అందుకే మన దగ్గర స్టాక్ అయిపోతుంది. కొంతమంది అనొచ్చు ఇదే పిక్ పెట్టి మేడం మీరు స్టాక్ లేదన్నారు వాళ్ళు స్టాక్ ఉందంటే సో వాళ్ళు ఓన్ స్టాక్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ప్రైస్ వేరియేషన్ ఎవరి ప్రైస్ వాళ్ళు మెన్షన్ చేసుకుంటారండి. మనం ఇచ్చే హోల్‌సేల్ ప్రైస్ మనకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఎంతకి ఇచ్చుకుంటున్నారనేది వాళ్ళ చాయిస్. కొంతమంది మరీ దారుణంగా రూ. 10 ఉంచుకొని ఇస్తున్నారు. సో, దానివల్ల మార్కెట్ చాలా పడిపోతుంది. అది అలాంటి వాళ్ళది ఏదో ఒక రోజు క్లోజ్ చేస్తారండి. ఎందుకంటే మనకి మ్యానుఫ్యాక్చరర్ నుంచి కూడా ఒక రూల్ అనేది ఉంటుంది. ఇంతకి సేల్ చేసుకోవాలి అని చెప్పేసి. లేకపోతే ఏంటంటే మాలో మాకే కాంపిటీషన్ అనేది ఏర్పడిపోతుంది. అలా అవ్వకుండా మనం ఒక రూల్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది రీసెంట్‌గా వచ్చి అడుగుతున్నారు. వాళ్ళు ఇంత డిస్కౌంట్ ఇస్తున్నారు కదండీ! వాళ్ళు అలా ఇస్తున్నారు కదా! అనేసి. సో, కొంతమంది బల్క్ తెచ్చుకున్నారు. వాళ్ళకి లాస్ అవుతుంది అనుకున్నప్పుడు సేల్ చేసుకుంటారు. ప్రాఫిట్ లేకుండా పడ్డ ప్రైస్‌కి ఇచ్చుకుంటారు. లేదంటే ఇక ఇందులో కూడా సెకండ్ క్వాలిటీ రేంజెస్ కొన్ని ఉండొచ్చు. అవి కూడా సేల్ చేసుకోవచ్చు. ఎవరి మార్కెట్ వాళ్ళది అండి. సో, మీకిష్టం. మీకెక్కడ పర్చేస్ చేసుకోవాలనిపిస్తే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. కొంతమంది చాలా తక్కువ డిస్కౌంట్ ఇస్తారు. రెస్పాన్స్ సరిగా ఉండదు. బుకింగ్ అయ్యాక పార్సెల్ రాకపోయినా ఏదున్నా కూడా ఎక్కువ సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. ఇంకొంతమంది నిదానంగా రెస్పాండ్ అవుతారు. సో, మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు ఎవరి దగ్గరైనా బుక్ చేసుకోండి. ప్రైస్ కావాలో లేకపోతే ఫాస్ట్ రెస్పాన్స్ కావాలి అనేది మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఈవెన్ నేనైనా అంతే. మా మ్యానుఫ్యాక్చరర్స్ సెపరేట్‌గా ఉంటారు. సో, అందరూ ఒకేలా ఉండరు. అందుకే కొన్ని ప్రొడక్ట్స్ మేము డీల్ చెయ్యము. వాళ్ళ దగ్గర వచ్చే సర్వీస్ అనేది కస్టమర్‌కి ఎలా ఉంటుంది, ఏంటి అనే దాన్ని బట్టి మేము డీల్ చేస్తామనమాట. సో, మీరు కూడా అంతే చూసుకోండి. చాలా ఛానెల్స్ ఉంటాయి లేదని నేను చెప్పను. మీకు ఎవరి దగ్గర నచ్చితే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోండి. ఖచ్చితంగా మా దగ్గరే కొనాలి అనే రూల్ అయితే ఏం లేదు. అండ్ ఈ జీజే వడ్డానాలు హెవీ సెట్స్ అండి. పెళ్ళిళ్ళకు మన పెళ్లి కూతుర్లకి వాళ్ళకి కావాల్సినవి. సో, వాళ్ళు బుక్ చేసుకునేటప్పుడు మాత్రం చూసి బుక్ చేసుకోండి. ఏదైనా సరే డౌట్స్ అన్ని ముందే క్లియర్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ నేను వీడియోస్‌లో చెప్తూనే ఉంటానండి. ఎక్కడా కూడా దాచిపెట్టను. అన్నీ కూడా ఓపెన్‌గా చెప్పేస్తాను. బ్యాక్ సైడ్ చైన్ కాస్ట్ ఉందని చెప్పాను. ఎక్స్‌చేంజ్ పాలిసీ గురించి చెప్పాను. చాలామంది ఓపెనింగ్ వీడియో తీయకుండా డ్యామేజ్ వచ్చింది రిటర్న్ తీసుకోండి అంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం లాస్ అవుతారండి. సో, మీరు లాస్ అవ్వద్దు అంటే చెప్పినట్లు వినండి. ఓకే. ట్రాకింగ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా ట్రాక్ గ్రూప్‌లో ఇస్తానండి. లేదంటే మీకు మెన్షన్ చేస్తాను ట్రాక్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తాము. కాకపోతే కొంచెం లేట్ అవుతది. ఈవెన్ ట్రాక్ లేకపోయినా మీకు ప్రోడక్ట్ అనేది 1 వీక్ లోపు రాకపోతే ఒకసారి నన్ను కాంటాక్ట్ చేస్తే మేము కూడా చూసి ఇన్‌కేస్ ఏదైనా ఇష్యూ ఉంటే మెన్షన్ చేస్తాం. ఎవరైనా 10 డేస్ లోపు ఫంక్షన్ ఉంది అనుకోని బుక్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు ముందే ఇన్ఫార్మ్ చేయండి. మ్యామ్ ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 28థ్ అనుకోండి. మీకు ఫస్ట్ తారీఖున ఫంక్షన్ ఉంది. దానికోసం 10 డేస్ టైం ఉందని మీరు బుక్ చేసుకుంటున్నారు. సో, మీరేంటంటే నాకు చెప్పాలి. ఫస్ట్‌న ఫంక్షన్ ఉందని చెప్తే నేను ఖచ్చితంగా ఎవ్రీ 2 డేస్‌లో అంటే 2 డేస్‌లో డిస్పాచ్ అవుతది కదండీ! అయ్యిందా లేదా చూసుకుంటా అనమాట. 2 డేస్‌లో డిస్పాచ్ గనుక కాకపోతే నేను చూసుకొని మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఫంక్షన్‌కి ఎక్కువ టైం లేదు కదా! నేను దాని ప్రకారం ఫాలో అప్ చేసుకుంటానండి. ఈవెన్ మీకు ఇన్ఫార్మ్ చేసినా చేయకపోయినా నా ఫాలో అప్ నాకుంటుంది. ఫంక్షన్ లేదు నార్మల్ ఆర్డర్ అనుకోండి వాటిని నార్మల్‌గా చెక్ చేసుకుంటూ వెళ్తాం. బై మిస్టేక్ అది మిస్ అయినా నాకు తెలీదు త్వరగా. నా నోటీస్‌కొచ్చేసరికి టైం అయిపోతది. మీకు అప్పట్లో ఫంక్షన్ టైం అయితుంది. మీకు 2 డేస్‌లో పార్సెల్ కావాలంటారు. ఇక్కడ స్టాక్ ఉండదు. ఆల్రెడీ డిస్పాచ్ అయ్యి ఉండదు. ఏదో ఇష్యూ జరిగుంటుంది. అందుకోసం ఖచ్చితంగా ఏదైనా డేట్‌కి ఫంక్షన్ బుక్ చేసుకునే వాళ్ళు ముందు అది ఇన్ఫార్మ్ చేసి కనుక్కోండి. ఆ తర్వాతే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇబ్బంది పడడం నాకు కూడా ఇష్టం లేదండి. సో, మీరు ఇబ్బంది పడకుండా బుక్ చేసుకుంటేనే నాకు నెక్స్ట్ ఆర్డర్ అనేది ఈజీగా వస్తుంది. ఇన్ని కండిషన్స్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అంటే ఇవి ప్రతి ఒక్కరి దగ్గర ఉండే రూల్సే అండి. కాకపోతే కొందరు మెన్షన్ చేస్తారు. కొందరు మెన్షన్ చేయరు. అంతే తేడా. ఈ లాకెట్ అయితే ఆల్మోస్ట్ ప్రెజెంట్
చూడాలండి బల్క్ వెళ్ళిపోయాయి చాలా పీసెస్. మళ్ళీ తెప్పిస్తున్నాను. సో, మళ్ళీ వస్తే మీరు ఖచ్చితంగా బుక్ చేసుకోవచ్చు. మేబీ ఈరోజు రీస్టాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నేను స్టాక్ కూడా చూడాలంటే ఎవరికైనా అడిగిన వాళ్ళకి వెంటనే లేదని చెప్తే మీరు అది నోట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇవైతే మన ఎవర్‌గ్రీన్ ఐటెమ్స్ అండి. స్టాక్ రెడీగా ఉన్నాయి. ప్లీజ్ ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కలెక్షన్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ అయితే మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. సో, ఓపెన్‌గా అన్నీ క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు అంతా నచ్చుతుందని అనుకుంటాను. అట్‌లీస్ట్ మీరు పర్చేస్ చేయకపోయినా మన వీడియోని ఇంకొకరికి రిఫర్ చేయండి. వాళ్ళకైనా యూజ్ అవుతుంది. అండ్ రెగ్యులర్ కలెక్షన్స్, ప్రైజెస్ చూడడానికైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రైజెస్‌లో మేము ఇస్తున్నామని చూసుకోవచ్చు. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే వీడియోని స్టార్టింగ్ నుంచి ఇక్కడి దాకా ఆపకుండా చూసారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్.